నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. వైసీపీ టార్గెట్లో జనసేన ఎందుకు లేదు? శాఖల్లో అవినీతిని పవన్ ఎలా కంట్రోల్ చేస్తున్నారు? జనసేన క్లీన్ ఇమేజ్ను ఎలా కాపాడుకుంటుంది? జనసేనకు ఇదే క్లీన్ ఇమేజ్ కొనసాగుతుందా? పవన్ బిందాస్ పాలన వెనుక అసలు కారణాలేంటి? జనసేన అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న ఆ పార్టీ మంత్రులపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఎందుకు రావటం లేదు? వైసీపీ ప్రధానంగా టీడీపీనే టార్గెట్ చేస్తుంటే జనసేనకు అది ఎలా రాజకీయ రక్షణగా మారుతుంది? తన శాఖల్లో చిన్న ఆరోపణ వచ్చినా పవన్ కళ్యాణ్ వెంటనే రంగంలోకి దిగడం వెనుక అసలు వ్యూహాలు ఏంటి? పంచాయతీరాజ్, అటవీ, పౌర సరఫరాలు, పర్యాటక శాఖల్లో జనసేన మంత్రులు ఇప్పటి వరకు ఎంతవరకు క్లీన్ ఇమేజ్ను కాపాడుకున్నారు? అధికారంలో ఉన్న పార్టీకి సహజంగా వచ్చే అవినీతి ఆరోపణలు జనసేనకు పెద్దగా తగలకపోవడానికి కారణాలేంటి? ఇదే పరిస్థితిని పవన్ కళ్యాణ్ మరో 3 ఏళ్లు కొనసాగించగలిగితే జనసేన రాజకీయ భవిష్యత్తు ఎలా మారుతుంది? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీస్తున్న ప్రశ్నలు ఇవే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటుతున్న సమయంలో జనసేన వ్యవహార శైలిని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడం లేదు. ముఖ్యంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖల విషయంలో ప్రత్యర్థి పార్టీలు పెద్దగా దాడి చేయలేకపోతున్నాయి. వైసీపీ ప్రధానంగా టీడీపీని టార్గెట్ చేస్తుండడం కూడా జనసేనకు ఒక రకంగా రాజకీయంగా అనుకూల పరిస్థితిని తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వంలో టీడీపీ ప్రధాన భాగస్వామిగా ఉండడంతో ప్రభుత్వంపై వచ్చే రాజకీయ విమర్శల్లో ఎక్కువ భాగం టీడీపీ, చంద్రబాబు, నారా లోకేష్ చుట్టూనే తిరుగుతున్నాయి. దీంతో జనసేనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే పరిస్థితి విపక్షాలకు పెద్దగా కనిపించట్లేదు. అయితే జనసేనకు రాజకీయంగా ఈ పరిస్థితి అనుకూలంగా ఉండడమే కాకుండా పరిపాలనా పరంగా కూడా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఆ పార్టీకి అదనపు రక్షణగా మారుతున్నాయి. ముఖ్యంగా తన శాఖల్లో ఏదైనా ఆరోపణ వెలుగులోకి వస్తే దానిని చిన్న విషయంగా తీసుకోకుండా వెంటనే స్పందించడం పవన్ వ్యవహార శైలిలో ఒక ముఖ్యమైన అంశంగా మారింది. సాధారణంగా అధికారంలో ఉన్న మంత్రులపై ఆరోపణలు వచ్చినప్పుడు అవి రాజకీయ ప్రకటనలతోనే ఆగిపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఆరోపణ వచ్చిన వెంటనే అధికారులను కదిలించడం, విచారణకు ఆదేశించడం, తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలని చెప్పడం కనిపిస్తుంది. దీనివల్ల ఒకవైపు శాఖలపై పర్యవేక్షణ పెరుగుతుండగా మరోవైపు మంత్రులు, అధికారులు కూడా మరింత జాగ్రత్తగా వ్యవహరించే పరిస్థితి ఏర్పడుతుంది. జనసేనకు ప్రభుత్వంలో 3 మంత్రి పదవులు ఉండడం కూడా ఈ సందర్భంగా కీలకంగా మారింది. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలకు సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ నిర్వహిస్తున్నారు. కందులు దుర్గేష్ పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖలను చూస్తున్నారు. అంటే జనసేనకు వచ్చిన శాఖలు కేవలం రాజకీయ ప్రాధాన్యం ఉన్న శాఖలు మాత్రమే కాదు, నేరుగా ప్రజలతో సంబంధం ఉన్న శాఖలు కూడా ఉన్నాయి. పంచాయతీరాజ్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, పారిశుద్ధ్యం, స్థానిక సంస్థల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలతో సంబంధం ఉంటుంది. పౌర సరఫరాల శాఖ నేరుగా రేషన్ బియ్యం, నిత్యావసర సరుకులు సరఫరా వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. పర్యాటకం, సినిమాటోగ్రఫీ కూడా రాష్ట్ర ప్రతిష్ట, పెట్టుబడులు, సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్న కీలక రంగాలు. ఇలాంటి శాఖలు నిర్వహిస్తున్నప్పటికీ పెద్ద స్థాయిలో అవినీతి ఆరోపణలు రాకపోవడం జనసేనకు రాజకీయంగా ప్లస్ పాయింట్గా మారుతుందా? ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అనుసరిస్తున్న పద్ధతి కూడా కీలకం. తన శాఖల్లో ఏదైనా సమస్య వస్తే దానిని రాజకీయంగా సమర్థించుకునే ప్రయత్నం కంటే ముందుగా చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలనే విధానం కనిపిస్తుంది. ఉదాహరణకు విశాఖ పరిసర ప్రాంతాల్లో కొండలను తొలిచేస్తూ అక్రమ మైనింగ్ జరుగుతుందన్న సమాచారం వెలుగులోకి వచ్చినప్పుడు వెంటనే విచారణకు ఆదేశించడం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఒక శాఖపై ఆరోపణ వస్తే అది మంత్రికి మాత్రమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. కానీ ఆరోపణ వచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందిస్తే ఆ విమర్శ పెద్ద రాజకీయ వివాదంగా మారే అవకాశం తగ్గుతుంది. పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న ఈ విధానం వల్ల కూడా ప్రత్యర్థులకు ఎక్కువ కాలం ఒకే అంశాన్ని పట్టుకుని రాజకీయ దాడి చేసే అవకాశం తగ్గుతుంది. పంచాయతీరాజ్ శాఖ విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయనే విషయం సోషల్ మీడియాలో కనిపించిన, నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా వదిలేయడం కాకుండా సంబంధిత అధికారులను, కాంట్రాక్టులను బాధ్యులను చేయాలని పవన్ ఆదేశాలు ఇవ్వడం ఒక ప్రత్యేకమైన పరిపాలనా శైలిగా మారింది. రోడ్డు నిర్మాణం సరిగా లేకపోతే కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయాలన్న ఆదేశాలు, ప్రభుత్వ నిధులతో జరిగే పనుల్లో నాణ్యతకు బాధ్యత ఎవరిది అన్న ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం. మరి ఇలాంటి నిర్ణయాలు రాజకీయంగా పెద్దగా ప్రచారం పొందకపోయినా శాఖలపై నియంత్రణ పెంచే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ తన కార్యాలయంలో అధికారుల ఎంపిక విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. తన ఓఎస్డీగా కేరళ కేడర్కు చెందిన యువ ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజను ఎంపిక చేసుకోవడం ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తుంది. సాధారణంగా మంత్రుల కార్యాలయాల్లో పనిచేసే అధికారుల ఎంపిక ఒక పరిపాలనా ప్రక్రియలో భాగంగానే ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కోరడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతితో కృష్ణతేజ్
ఇమేజ్ను తన ఓఎస్డీగా తీసుకురావడం పవన్ తన కార్యాలయ పనితీరును ఎంత సీరియస్గా తీసుకుంటున్నారన్న దానికి సంకేతంగా కనిపిస్తుంది. రాజకీయంగా ఎంత బలమైన నాయకుడైనా శాఖలపై పట్టు సాధించాలంటే తన చుట్టూ పనిచేసే అధికారుల బృందం కూడా కీలకం. పవన్ ఈ విషయంలో కూడా తనకు అనుకూలమైన పనితీరుపై దృష్టి పెట్టే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నట్లు కనిపిస్తుంది. పంచాయతీరాజ్ శాఖకు కేంద్ర స్థాయిలో అవార్డులు రావడం కూడా పవన్కు పరిపాలనా పరంగా ఒక బలం. ప్రభుత్వ శాఖకు అవార్డు రావడం అంటే ఒక మంత్రి పనితీరుకే పూర్తి క్రెడిట్ అని చెప్పలేం. అందులో అధికారులు, సిబ్బంది, స్థానిక సంస్థలు, గతంలో ప్రారంభమైన కార్యక్రమాలు, కేంద్ర రాష్ట్ర సమన్వయం వంటి అనేక అంశాలు ఉంటాయి. అయినప్పటికీ ఒక మంత్రి బాధ్యతలు నిర్వహించుతున్న శాఖకు గుర్తింపు రావడం రాజకీయంగా మాత్రం ఆ మంత్రికి మంచి ఇమేజ్ను ఇస్తుంది. ముఖ్యంగా మొదటిసారి అధికారాన్ని చేపట్టిన జనసేనకు ఇది మరింత ప్రాధాన్యం కలిగించే అంశం. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన కొత్త పార్టీకి మొదటి పరీక్ష ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, రెండో పరీక్ష తనకు అప్పగించిన శాఖలను ఎలా నిర్వహిస్తుందన్నది, మూడో పరీక్ష అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలకు ఎంత దూరంగా ఉంటుంది అన్నది. ఈ 3 పరీక్షల్లో జనసేన ఇప్పటివరకు పెద్దగా ఇబ్బందుల్లో పడలేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలపడుతుంది. అయితే ఇందులో మరో రాజకీయ కోణం కూడా ఉంది. వైసీపీకి జనసేనపై రాజకీయంగా దాడి చేయడానికి కారణాలు లేకపోవడం కాదు. పవన్ కళ్యాణ్ వైసీపీకి ప్రత్యర్థి నాయకుడే. గత ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ వైసీపీ మధ్య జరిగిన రాజకీయ పోరాటం తీవ్రంగానే సాగింది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ రాజకీయ విమర్శల్లో ప్రధానంగా టీడీపీనే టార్గెట్ చేస్తుంది. చంద్రబాబు, నారా లోకేష్ ప్రభుత్వ నిర్ణయాలపై వైసీపీ విమర్శలు ఎక్కువగా కేంద్రీకృతం అవుతున్నాయి. జనసేన మాత్రం ఆ దాడుల మధ్యలో నుంచి కొంత దూరంగానే నిలబడుతుంది. దీనివల్ల పవన్ కళ్యాణ్కు ఒక రకమైన రాజకీయ స్పేస్ లభిస్తుంది. ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ ప్రతిరోజు రాజకీయ విమర్శలను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా తన శాఖలపై దృష్టి పెట్టే అవకాశం వస్తుంది. మరోవైపు టీడీపీపై విమర్శలు ఎక్కువగా ఉండడంతో కూటమిలోని మరో ప్రధాన భాగస్వామిగా జనసేనపై ఒత్తిడి తక్కువగా కనిపిస్తుంది. ఇది శాశ్వత పరిస్థితి అని చెప్పలేం. రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చు. ఒక శాఖలో పెద్ద సమస్య వస్తే, ఒక నిర్ణయం వివాదాస్పదమైతే, ఒక అధికారి వ్యవహారం రాజకీయ దుమారం రేపితే పరిస్థితి ఒక్కసారిగా మారిపోవచ్చు. అందుకే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాలు ఆరోపణలు లేకపోవడం కంటే భవిష్యత్తులో కూడా ఆరోపణలు రాకుండా వ్యవస్థను నడపడం. జనసేనకు మరో ముఖ్యమైన అంశం తన పార్టీ ఇమేజ్. ఆ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతి, ప్రజా సమస్యలు, పాలనపై లోపాలపై మాట్లాడడం సులభం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రమాణాలను తనపై కూడా ప్రజలు పెట్టుకుంటారు. గతంలో జనసేన నాయకులు ప్రభుత్వాలను ప్రశ్నించినప్పుడు అవినీతి, పారదర్శకత, ప్రజా ప్రయోజనం వంటి అంశాలను ముందుకు తెచ్చారు. ఇప్పుడు అదే అంశాలను ప్రజలు జనసేన పాలనలో కూడా చూస్తారు. అందుకే పవన్ కళ్యాణ్కు తన శాఖల్లో క్లీన్ ఇమేజ్ చాలా అవసరం. ఒకసారి అవినీతి ముద్ర పడితే దాన్ని తొలగించడం చాలా కష్టం. అందుకే ప్రారంభ దశ నుంచే కఠినంగా వ్యవహరించడం ద్వారా పార్టీ ఇమేజ్ను కాపాడుకోవాలని పవన్ భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ రాజకీయంగా ప్రస్తుతం బిందాస్గా కనిపించడానికి కేవలం ప్రత్యర్థుల బలహీనత మాత్రమే కారణం కాదు. తనకు అప్పగించిన శాఖల విషయంలో పెద్ద వివాదాలు లేకపోవడం కూడా ఒక కారణం. ప్రభుత్వంలో ఉండి ప్రతి నిర్ణయానికి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి లేకుండా తనకు సంబంధించిన శాఖల్లో సమస్య వచ్చినప్పుడు నేరుగా స్పందించే అవకాశం ఆయనకు ఉంది. దీంతో పవన్ రాజకీయ కార్యకలాపాలతో పాటు పరిపాలనపై కూడా దృష్టి పెట్టగలుగుతున్నాడు. ఒకప్పుడు జనసేన అంటే ప్రధానంగా రాజకీయ ఉద్యమం, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇమేజ్ చుట్టూ తిరిగే పార్టీగా కనిపించేది. ఇప్పుడు మాత్రం ప్రభుత్వంలో భాగంగా పరిపాలనా పనితీరు కూడా ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయించే అంశంగా మారింది. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ పవన్కు చాలా కీలకం. ఎందుకంటే ఇది నేరుగా గ్రామీణ ప్రజలతో సంబంధం ఉన్న శాఖ. గ్రామాల్లో రోడ్లు ఎలా ఉంది, పారిశుద్ధ్యం ఎలా ఉంది, పంచాయతీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అన్నది ప్రజలు నేరుగా చూస్తారు. మరి ఈ శాఖలో పనితీరు కనిపిస్తే దాని రాజకీయ ప్రయోజనం కూడా జనసేనకు వస్తుంది. పంచాయతీ స్థాయిలో పార్టీకి బలమైన నెట్వర్క్ ఏర్పడితే అది భవిష్యత్తులో స్థానిక రాజకీయాల్లో జనసేన బలాన్ని పెంచగలదు. అందుకే పంచాయతీరాజ్ శాఖ కేవలం ఒక ప్రభుత్వ శాఖగా కాకుండా జనసేన భవిష్యత్తుకు ఉపయోగపడే రాజకీయ పునాదిగా కూడా చూడాల్సి ఉంటుంది. అటవీ శాఖ విషయంలోనూ పవన్ కళ్యాణ్కు ఒక ప్రత్యేక బాధ్యత ఉంది. పర్యావరణం, అక్రమ మైనింగ్, అడవుల సంరక్షణ వంటి అంశాలు నేరుగా ప్రజా చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా అక్రమ తవ్వకాలు, కొండల విధ్వంసం, పర్యావరణ నష్టం వంటి అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వెంటనే విమర్శలు వస్తాయి. మరి అలాంటి సందర్భాల్లో పవన్ వెంటనే స్పందించడం తన శాఖపై పర్యవేక్షణ ఉందన్న భావనను కలిగిస్తుంది. రాజకీయంగా కూడా ఇది జనసేనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో పర్యావరణం, సామాజిక అంశాలు, ప్రజా సమస్యలు కూడా ముఖ్యమైన భాగాలుగా ఉన్నాయి.
ఇక నాదెండ్ల మనోహర్ నిర్వహిస్తున్న పౌర సరఫరాల శాఖ కూడా అంతే సున్నితమైనది. రేషన్ బియ్యం సరఫరా వ్యవస్థ, నిత్యావసర సరుకుల పంపిణీ వంటి అంశాలు నేరుగా పేద ప్రజల జీవితాలతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ శాఖలో చిన్న లోపం జరిగినా అది పెద్ద రాజకీయ అంశంగా మారే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ జనసేన మంత్రిత్వ శాఖలపై ఇప్పటివరకు పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు కేంద్రీకృతం కాకపోవడం పార్టీకి అనుకూల పరిణామం. కందుల దుర్గేష్ నిర్వహిస్తున్న పర్యాటకం, సినిమా ఆటోగ్రఫీ శాఖలు కూడా రాష్ట్రానికి పెట్టుబడులు, పర్యాటక అభివృద్ధి, సినిమా పరిశ్రమతో సంబంధం కలిగి ఉండడంతో ప్రత్యేక ప్రాధాన్యం పొందుతున్నాయి. ఇలా చూస్తే జనసేన ప్రస్తుతం ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితిలో ఉంది. అధికారంలో ఉంది, ప్రభుత్వంలో కీలక భాగస్వామి. డిప్యూటీ సీఎం పదవి పవన్ కళ్యాణ్ వద్ద ఉంది. 3 మంత్రి పదవులు ఉన్నాయి, కీలక శాఖలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రతిపక్ష దాడులకు ప్రధాన కేంద్రంగా మాత్రం జనసేన కనిపించడం లేదు. దీనికి ఒక కారణం వైసీపీ రాజకీయ వ్యూహం. మరో కారణం జనసేన మంత్రులపై ఇప్పటివరకు పెద్ద స్థాయిలో అవినీతి ఆరోపణలు లేకపోవడం. ఇంకొక కారణం పవన్ కళ్యాణ్ ఆరోపణలు వచ్చినప్పుడు వెంటనే స్పందించే విధానం. ఈ 3 అంశాలు కలిసే జనసేనకు ప్రస్తుత రాజకీయ రక్షణగా మారాయి. అయితే ఇదే పరిస్థితి భవిష్యత్తులోనూ కొనసాగుతుందా అన్నది అసలు ప్రశ్న. ఎందుకంటే ప్రభుత్వం 3వ సంవత్సరంలోకి, ఆ తర్వాత 4వ సంవత్సరంలోకి వెళ్లే కొద్దీ ప్రజల అంచనాలు పెరుగుతాయి. మొదటి 2 ఏళ్ళు ప్రభుత్వం ఏర్పాట్లు, వ్యవస్థను గాడిలో పెట్టడం, పథకాలు, పరిపాలన, నిర్మాణం వంటి అంశాలతో గడిచిపోవచ్చు. కానీ తర్వాత ఫలితాలను ప్రజలు అడుగుతారు. రోడ్లు ఎక్కడ నిర్మించారు, గ్రామాల్లో ఏం మారింది, పర్యాటక రంగంలో ఎంత పెట్టుబడి వచ్చింది, పౌర సరఫరాల వ్యవస్థ ఎంత మెరుగైంది, పర్యావరణ పరిరక్షణలో ఏం చేశారు అన్న ప్రశ్నలు ముందుకు వస్తాయి. అప్పుడు జనసేనకు కేవలం క్లీన్ ఇమేజ్ సరిపోదు, పనితీరు కూడా చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఒక రకమైన సేఫ్ జోన్లో ఉన్నారని చెప్పవచ్చు. ప్రత్యర్థులు ప్రధాన దృష్టి టీడీపీపై ఉండడం, తన శాఖల్లో ఆరోపణలు వచ్చినప్పుడు వెంటనే స్పందించడం, అధికారులపై పర్యవేక్షణ పెంచడం, శాఖల పనితీరుపై దృష్టి పెట్టడం, కేంద్ర స్థాయి గుర్తింపులు రావడం వంటి అంశాలు పవన్కు అనుకూలంగా ఉన్నాయి. అందుకే రాజకీయంగా పెద్ద టెన్షన్ లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లే పరిస్థితి పవన్కు కనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్కు అసలు పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. అధికారంలో ఉన్న మొదటి 2 ఏళ్ళు పార్టీని క్లీన్గా ఉంచడం ఒక విషయం, వచ్చే 3 ఏళ్లలో అదే క్లీన్ ఇమేజ్ని నిలబెట్టుకోవడం మరో విషయం. ప్రస్తుతం జనసేనపై పెద్ద అవినీతి ముద్ర లేదు, ప్రత్యర్థులు కూడా ప్రధానంగా ఆ పార్టీనే టార్గెట్ చేయడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్కు రాజకీయంగా ఊపిరి పీల్చుకునే అవకాశం దొరికింది. ఇప్పుడు ఆ అవకాశాన్ని పరిపాలనా విజయాలుగా మార్చగలిగితే జనసేనకు అది చాలా పెద్ద రాజకీయ ఆస్తిగా మారుతుంది. మరి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాపాడుకుంటున్న ఈ క్లీన్ ఇమేజ్ వచ్చే 3 ఏళ్లలోనూ అలాగే ఉంటుందా? జనసేనకు దక్కిన ఈ రాజకీయ స్పేస్ను పవన్ కళ్యాణ్ భారీ పరిపాలనా విజయాలుగా మార్చగలరా? ప్రత్యర్థులు ఇప్పుడు పెద్దగా టార్గెట్ చేయకపోవడం జనసేనకు శాశ్వత రక్షణగా మారుతుందా? లేదంటే వచ్చే ఎన్నికలకు ముందు జనసేననే ప్రధాన టార్గెట్గా మార్చే పరిస్థితి వస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.